మరి ఎందుకు ఇవాళ వేల కోట్లతో కడుతున్నట్టు? కొద్ది రోజులు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిండ్రు, అదేవిధంగా వీళ్ళు డామ్ డీమ్ అన్నారు, మళ్ళీ వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఆపిండ్రు. ఇంతకుముందు కవితక్క చెప్పినట్లు ఎక్కడ లెక్కలు కుదిరినాయో కానీ మళ్ళీ ఇవన్నీ కూడా పనులు సాగుతూ ఉన్నాయి. అవతల పక్కనేమో 20-30 ఏళ్ల కింద కట్టుకున్న ఇల్లు కూలగొడుతూ ఉన్నారు. ఇవాళ ఈ కబ్జాకోరులు, ఈ దొంగలు చాలా మంది అన్యాయంగా అక్రమంగా కట్టుకున్న ఇళ్లకు దగ్గరుండి సిగ్గు శరం లేకుండా పర్మిషన్లు ఇచ్చి కట్టేటప్పుడు కాపలా కాస్తున్న ఈ దొంగలందరూ ఇవాళ ప్రభుత్వం పేరుతో అధికారంలో ఉన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఇవాళ అక్కడ మధు పార్క్ రిడ్జికు పిక్నిక్ పోయినట్టు పోతున్నటువంటి అన్ని పార్టీల సిగ్గులేని నేతలందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కేవలం కంటి తుడుపుగా ఏదో ఒకటికి పోయి రావడం, అక్కడ మీ మొసలి కన్నీరు గార్చడం, మీ దొంగ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. సమస్య మూలాలను మీరు ఎందుకు పట్టుకోవట్లేదు? అక్కడ పోయి దొంగేడు పెడుస్తున్నారు కానీ ఎక్కడెక్కడ పర్మిషన్లు ఇస్తే పనులు జరుగుతున్నాయో వాటిని ఎందుకు మీరు ఆపడం లేదు? ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉన్నది, ఎవరెవరికి దీంట్లో కమిషన్లు అందినాయి, ఇవన్నీ లెక్కలు కూడా బయటకు రావాల్సిన సమయం అవసరమైంది. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్లో 100 సంవత్సరాల నుంచి ఇక్కడ మురికివాడలో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, ఈ నగరం అందరు బతకడానికి కాదా? కేవలం కొందరు తమ లాభాలను సంపాదించుకోవడానికైనా, కొందరు తమ భవ్య సౌదాలను నిర్మించుకోవడానికైనా, కేవలం కొందరికి ఊడిగం చేయడానికైనా ఇక్కడ ప్రభుత్వం మారుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతులు వచ్చిన ఎన్నిటినో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంకి వచ్చినాక అందులో ఏ ఒక్కటి కూడా ఆగకుండా అన్ని జరుగుతూ ఉన్నాయి. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు అప్పుడున్న పాలకులు ఇప్పుడున్న పాలకులు కలిసి పంచుకుంటే సామాన్యుడు ఎక్కడ పోవాలి? ఇవాళ హైదరాబాద్ లో ఉన్న పేదలకు ఎవరు దిక్కు? వీళ్ళు ఎక్కడ మాట్లాడుకోవాలి? మేము స్ట్రిక్ట్ ఆఫీసర్లు అని చెప్పుకున్న వాళ్ళు కూడా నోళ్లు మూసుకొని పడి ఉంటే ఈ పేదలకు ఎవరు దిక్కని ఇలా పేదలు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న అన్నలకు అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా దయచేసి మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా మీ దగ్గరకు వచ్చే ప్రతి నాయకుడిని ప్రశ్నించండి. మీ దగ్గరనే కాదు, బయట ఎక్కడ ఏ పేదకు అన్యాయం జరిగినా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రశ్నించండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి జరిగింది, రేపు మీకు జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రశ్నించాలా. ఎందుకు అంటే ఇవాళ మనం అర్థం చేసుకోవాలా, 20-30 ఏళ్ళ నుంచి ఉన్న పేదల మీదకి మీరు బుల్డోజర్లు పంపించి కూలగొడుతున్నారు కదా. మరి ఇవాళ ఈ పెద్ద అక్రమ బిల్డింగ్లు కట్టే వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చిన దొంగ అవినీతి అధికారులకు చర్యలు లేవు. వాళ్ళందరూ హాయిగా కోట్లు సంపాదించుకొని గుట్టలుగా నోట్ల కట్టలు వెనకేసుకున్నారు. అదేవిధంగా ఆ భూముల్ని ఆక్రమించుకొని ఆ చట్ట విరుద్ధంగా అనుమతులు తెచ్చుకొని అక్కడ బిల్డింగ్లు కట్టి మధ్యతరగతి వాళ్లకు, ఉన్నత స్థాయి వాళ్లకు అమ్మినటువంటి బిల్డర్లు బాగానే ఉన్నారు. మరి ఎవరు బలవుతున్నారయ్యా ఇయ్యాలా అంటే పేదలు బలవుతున్నారు. ఒక్క బిల్డర్ కు కూడా హైడ్రా మొదలైనాక ఈ రోజు దాకా శిక్ష పడలేదు. ఒక్క అధికారికి కూడా ఈ రోజు దాకా ఒక చిన్న మెమో ఇష్యూ కాలేదు. ఏ దొంగల్ని కాపాడడానికి హైడ్రా పెట్టిండ్రు? కేవలం పేదల్ని శిక్షించడానికేనా? పెద్దలకు చదువు మోయడానికేనా? కాబట్టి ఇలా తెలంగాణ జాగృతి కలిగిస్తా ఉన్నది. హైదరాబాద్ మొత్తం రేపు మా వెనక నడుస్తుంది. ఖచ్చితంగా మీ కోటల్ని కూలుస్తాం, మీ మేడల్ని కూలుస్తాం, మీ ప్రభుత్వాన్ని పడదోస్తాం. ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల భాగస్వామ్యంతో రావాలా, ప్రజల మేలు కోసం రావాలా, ప్రజలను కలుపుకొని ముందుకు నడవాలా. కానీ మీరేం చేస్తున్నారు? ప్రజల్ని తొక్కి ముందుకు నడుస్తున్నారు. పెద్దలకు వాళ్ళకు వత్తాసు వలగడానికే ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీ అందరికీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ లో ఇట్లాంటి నిర్మాణాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొనే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు అధికారంలో ఉన్న నాయకులు, కడుతున్నటువంటి అక్రమార్జన వెనకేసుకున్న బిల్డర్లు, అదేవిధంగా కొందరు దొంగ అధికారులు, వీళ్ళందరూ కలిసి ఇవాళ చెరువుని కబ్జా చేసి, కుంటని కబ్జా చేసి అమ్మడానికి సిద్ధంగా అమ్మకానికి పెడతా ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చి మీకు అందరికి అమ్ముతారు. తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చి కొలుస్తామంటారు. మళ్ళీ వీళ్ళందరూ పోయి కాళ్ళ చేతులు పట్టుకున్నా కూడా కనికరించినటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఎక్కడైతే మధు పార్క్ రిడ్జి లోపల మధ్యతరగతి ఎంతో మంది పాపం మీడియా వాళ్ళు చాలా మంది కూడా అక్కడ ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రూపాయి పోగేసుకొని వాళ్ళు కూడబెట్టుకోరు. ఎందుకంటే మీ అందరికి తెలుసు, సామాన్యుడికి మధ్యతరగతి వాళ్ళకు ఇల్లంటే ఒక జీవితకాలం యొక్క కళ, ఒక తరం కళ, అది ఒక 2 తరాలు కలగంటే కానీ కట్టుకోలేనటువంటి ఇల్లు. అట్లాంటి ఇల్లును మీరు కూల్చేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళ జీవితానికి ఒక అర్థమైన ఉన్నది, ఒక 30 ఏళ్ల శ్రమకు విలువేమున్నది. హైదరాబాద్ అన్నది అందరికీ అన్నం పెట్టేటటువంటి అమ్మ అని కదా మన కవులు చెప్పిండ్రు. మన ఉద్యమంలో మనం అదే చెప్పుకున్నాం కదా, హైదరాబాద్ అమ్మ లాంటిది అన్నాం కదా. మన ఆ తల్లిని ఇవాళ అందరికీ కాకుండా చేస్తే కేవలం కొంతమంది వ్యాపారస్తులకు మాత్రమే కట్టబెడదామా? దీనికోసమే మనం పరిపాలన మార్చుకున్నాం, దీనికోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి తెచ్చుకున్న తెలంగాణ లోపల బంగారు తెలంగాణ కావాలంటే బంగారు తెలంగాణ అందరికీ బంగారం అందాలి, కొందరు దొంగలకు కాదు. ఏ తప్పులైతే గత ప్రభుత్వంలో జరిగినాయో అంతకు 10 తప్పులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి.
వాళ్ళు చేసిన తప్పులను వీళ్ళ వాటా వీళ్ళు తీసుకొని వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ జాగృతి ఇవన్నిటిని కూడా ఖండిస్తూ ఉన్నది. ఎక్కడెక్కడైతే హైదరాబాద్ లోపల ఇల్లు అయిన వాళ్ళు ఉన్నారో 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు వాళ్ళ చిన్న గూడును కూలగొట్టి వాళ్ళని కోడి పిల్లలాగా రోడ్ల మీదకి వదిలేసిండ్రే, వాళ్ళు ఎక్కడ పోయి బతుకుతారు? కనీసం నిల్వ నీడు లేకుండా చేసిన పాపాత్ములందరికీ కూడా కాలం కఠోరమైంది నేస్తమా ఖచ్చితంగా శిక్షిస్తుంది. వీళ్ళందరూ అంతకంతలు 10 అనుభవిస్తారు. రాబోయే ప్రజా సునామీలో వీళ్ళందరూ కొట్టుకుపోవడం ఖాయం. ఒక కొత్త ప్రజా పరిపాలన నిజంగా రావాల్సి ఉన్నది. ఈ దొంగల పరిపాలన కాదు, ప్రజలు పరిపాలించుకునే పాలన రావాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఎక్కడెక్కడైతే హైదరాబాద్ లోపల ఇల్లు పోతా ఉన్నాయో న్యాయంగా పట్టాలు ఉన్న వాళ్ళందరికీ, గవర్నమెంట్కు ఫీజులు కట్టిన వాళ్ళందరికీ, అన్ని రకాల శిస్తులు పన్నులు కట్టిన వాళ్ళందరికీ ఇందులో ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది తెలంగాణ జాగృతి. జై తెలంగాణ.